అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ వరల్డ్. ఈ రోజు మన వీడియోలో వైజాగ్ లో జరుగుతున్నటువంటి ఇండియా ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫేర్ కోసం తెలుసుకోబోతున్నాము. ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ జరుగుతుంది, ఈ ఎగ్జిబిషన్ లో మనకి ఎటువంటి ఐటమ్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి, ఎంట్రన్స్ టికెట్ ఎంత, మనకి ఈ ఎగ్జిబిషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవైలబుల్ గా ఉంది, ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. మొదటిసారి ఎవరైతే మన ఛానల్ ని చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి, తప్పకుండా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అయితే మన ఛానల్లో టెంపుల్ సిరీస్ జరుగుతున్నాయి. అలాగే వైజాగ్ లో అయోధ్య రామ మందిర్ సెట్ లాంటివి, ఇలా ఎగ్జిబిషన్ లాంటివి ఏవి పెట్టినా కూడా మనం ఛానల్లో అవైలబుల్ గా మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను. మన ఛానల్ ని చూస్తూ ఉండండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వైజాగ్ లో ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫేర్ అనేది జరుగుతుంది. ఈ ఇండియా ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫేర్ అనేది ఎంవిపి కాలనీలో గాదిరాజు ప్యాలెస్ లో జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే జూన్ 13వ తారీఖు నుంచి జూన్ 23వ తారీఖు వరకు కూడా మనకి అవైలబుల్ గా ఈ ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. అయితే మండే టు ఫ్రైడే వరకు ఆఫ్టర్నూన్ 1 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ లో ఉంటుంది. సాటర్డే సండే మార్నింగ్ 11 నుంచి నైట్ 9 వరకు కూడా ఓపెన్ లో ఉంటుంది. అయితే మనకి ఎంట్రన్స్ టికెట్ 30 రూపీస్ ఉంటుంది అనమాట. అయితే ఈ వీడియోలో మీకు ఒక చిన్న అప్డేట్ అనేది కూడా ఇవ్వాలి. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని చెప్పేసి మనకి ఈ ఎగ్జిబిషన్ వాళ్ళే పెట్టారు. అదేంటంటే వైజాగ్ లో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, అక్కడికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. కాబట్టి మనకి 19 అంటే జూన్ 19, 20 ఈ 2 రోజుల్లో ఎగ్జిబిషన్ అనేది క్లోజ్ ఉంటుంది. ఈ 2 రోజుల్లో కూడా క్లోజ్ ఉండడం వల్ల ఎక్స్ట్రాగా ఒక 2 డేస్ అనేది ఎగ్జిబిషన్ ఉంచడం జరుగుతుంది. యాక్చువల్ గా మనకి జూన్ 23rd తో ఎగ్జిబిషన్ అనేది క్లోజ్ అయిపోవాలి. జూన్ 25th వరకు కూడా ఈ ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫేర్ అనేది ఉంచుతున్నారు. సో మనకి జూన్ 25th వరకు కూడా ఎగ్జిబిషన్ కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. అయితే మీరు ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా, చాలా చాలా ఐటమ్స్ అనేవి మనకి ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ అంటే 1, 2 అలా కాదండి, టోటల్ గా 8 కంట్రీస్ నుంచి 18 స్టేట్స్ నుంచి వచ్చి మన వైజాగ్ లో చాలా చాలా ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేస్తున్నారు. యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ యూనిక్ ప్రొడక్ట్స్ కోసం డిఫరెంట్ ఐటమ్స్ కోసం మనం ఎక్కడికి ఏ ప్లేస్లకి వెళ్ళక్కర్లేదు. ఈ ఒక్క ఇండియా ఇంటర్నేషనల్ వైజాగ్ లో జరిగేటువంటి ఇండియా ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ కి వస్తే మనకి యూనిక్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ ఐటమ్స్ 18 స్టేట్స్ లో దొరికేవి, 8 కంట్రీస్ లో దొరికేవి మనకి ఈ యొక్క ఎగ్జిబిషన్ లో దొరుకుతూ ఉన్నాయి. అయితే ఈ ఐటమ్స్ కావాలి అనుకునే వారు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో కిడ్స్ నుంచి అడల్ట్స్ వరకు అంటే పెద్దవాళ్ళ వరకు కూడా కావాల్సినటువంటి ప్రతి ఐటెం ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఇంకా ఫర్నిచర్, అలాగే హోమ్ డెకర్ ఐటమ్స్, ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ అన్ని, చాక్లెట్స్ దగ్గర నుంచి స్నాక్ ఐటమ్ వరకు, డ్రై ఫ్రూట్స్ వరకు అన్ని ఇక్కడ దొరుకుతున్నాయండి. మన లేడీస్ అయితే ఈ ఇండియా ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫెయిర్ ని ఒక్కసారి విజిట్ చేస్తే అసలు డిసప్పాయింట్ అనేది ఉండదు. ఎందుకంటే అన్ని రకాల ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరికిస్తున్నాయి. అలాగే క్లాతింగ్ నుంచి 1 గ్రామ్ గోల్డ్ వరకు, హ్యాండ్ బ్యాగ్స్, అలాగే డ్రెస్ మెటీరియల్స్, బ్యాంగిల్స్, దేవుడి విగ్రహాలు, బ్రాస్ ఐటమ్స్ అయితే అసలు 2 కళ్ళు సరిపోలేదండి. చూస్తున్నారు కదా మీరు ఎంత చక్కగా ఉన్నాయో. చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహాల వరకు కూడా ఉన్నాయి. నేనైతే ఈ దేవుడి విగ్రహాల దగ్గర నేను చాలా సేపు ఉండిపోయాను అనమాట. గణపయ్యను చూడండి, 2 ఏనుగులు పెట్టి చాలా చాలా బాగున్నాయి. హోమ్ డెకర్ ఐటమ్స్ గా కూడా మనం వీటిని వాడుకోవచ్చు. పూజ మందిరంలో మనం పెద్ద విగ్రహాలు పెట్టుకోలేము కాబట్టి మనం హాల్లో ఎంట్రన్స్ లో మనం పెట్టుకోవచ్చు. చక్కగా రోజు ఒక పూలమాలను సమర్పించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. లలిత అమ్మవారిని అయితే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట. అలాగే నందీశ్వరుడు చూడండి, చాలా చాలా వెయిట్ ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి. అలాగే హోమ్ డెకరేట్ ఐటమ్స్ ఉంటాయి కదా, బ్రాస్ లో మనకి దేవుడి విగ్రహాలు కాకుండా అవి కూడా ఉన్నాయి అన్నమాట. లాస్ట్ లో మీరు పైన చూస్తూ ఉన్నట్లయితే మహాశివుడు చక్కగా త్రిశూలం పట్టుకొని ఎలా నుంచున్నారో చూసారా, చాలా చాలా బాగున్నాయి. అలాగే బ్యాంగిల్స్ అనేవి డిఫరెంట్ స్టైల్ అనమాట. ఈ బ్యాంగిల్స్ అయితే మాత్రం మనకి ఎక్కడ మన వైజాగ్ లో మనకి దొరకవు, అంత డిఫరెంట్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి అనమాట.
కలర్ కాంబినేషన్స్ కానీ, డిజైన్స్ కానీ, మోడల్స్ కానీ అన్ని డిఫరెంట్ యూనిక్ స్టైల్లో ఉన్నాయి. బ్యాంగిల్సే కాదండి, 1 గ్రామ్ గోల్డ్ అలాగే చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీకు ప్రతిదీ చూపిస్తూ నేను మీకు చెప్తూ వెళ్తూ ఉంటాను. మీరు చూడండి, ఇక్కడ మనకి పర్ఫ్యూమ్స్ అలాగే ధూప్ స్టిక్స్ మనకి చాలా చాలా బాగున్నాయి. ధూప్ స్టిక్స్ అయితే వాళ్ళు మనకి 2-3 వెలిగించి చూపించారండి. చాలా మంచి స్మెల్ వచ్చాయి. క్లాతింగ్ ఐటమ్స్ దగ్గరికి వచ్చినట్లయితే మనకి కాటన్ లో మంచి వచ్చాయి అన్నమాట. అయితే ఒకటి, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ప్రైజెస్ చెప్పట్లేదు అని మీరు అనొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ లో ఉన్నాయన్నమాట. అంటే స్టైల్ బట్టి బ్లౌజ్ ఒకలాగా, అలాగే టాప్స్ ఒకలాగా, మనకి 2 పీస్ సెట్స్ ఒకలాగా, 3 పీస్ సెట్స్ ఒకలాగా అలా ఉన్నాయన్నమాట. అందుకు నేను ప్రైజెస్ అనేవి పర్టికులర్ గా చెప్పలేకపోతున్నాను. అలాగే చాక్లెట్స్ మనకి ఏ కంట్రీస్ లో దొరికే చాక్లెట్స్ అయినా కూడా ఇక్కడ మనకి ఉన్నాయి. కుంకుమ పువ్వుతో సహా, డ్రై ఫ్రూట్స్ తో సహా ఉన్నాయి అన్నమాట. చాలా చాలా బాగున్నాయి. టేస్టింగ్ కూడా వాళ్ళు ఒక్కొక్కటి మనకి ఇస్తూ ఉంటారు. మనం టేస్ట్ చూసుకొని మనం తీసుకోవచ్చు. అలాగే పిక్కిల్స్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి ఇక్కడ పిక్కిల్స్. అలాగే చిన్నపిల్లలకి ఆడుకునేటువంటి బొమ్మలు ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. మనకి శారీస్ మీదకి ఎలా అయితే మనకి మ్యాచింగ్ వి మనం యూజ్ చేస్తూ ఉంటామో అలా మ్యాచింగ్ సెట్స్ కావాలి అనుకుంటే కంపల్సరీగా ఈ ఎగ్జిబిషన్ ని మనం విజిట్ చేయవచ్చు. అయితే మీరు అనవచ్చు, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అసలు ఏంటి అనేది. ప్రైజెస్ అయితే మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు కూడా ఇందులో తీసుకోలేరండి, ఎందుకంటే చాలా హెవీ ప్రైజెస్ ఉన్నాయి. మనకి ప్రైజెస్ అనేవి రీజనబుల్ గా ఉంటే సరిపోతుంది. వర్త్ అనిపిస్తే మనం తీసుకోగలుగుతాము. కాకపోతే ఏంటంటే చాలా ఒక 100 రూపీస్ ఉన్న ఐటెం ని ఖచ్చితంగా 250 చెప్తున్నారు. అయితే మళ్ళీ అక్కడ వాళ్ళు తగ్గించేది ఏమి ఉండదండి. ఓన్లీ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి ప్రతి స్టాల్ దగ్గర కూడా వాళ్ళు బోర్డు అనేది పెడుతున్నారు. కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అలాగే డ్రై ఫ్రూట్స్, మనం సీడ్స్ అవి తింటూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీకు 1 గ్రామ్ గోల్డ్ అవి చూస్తే ఇంకా బాగున్నాయి. కాకపోతే ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, కావాలి అనుకునే వాళ్ళు. ఇవి మసాలా పౌడర్స్ అన్నమాట. మనం వెజ్ కర్రీలో కానీ, నాన్ వెజ్ లో కానీ ఈ పౌడర్ వేసి మిక్స్ చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అన్నమాట. చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి మిల్క్ షేక్ పౌడర్స్ అన్నమాట. మనకి 2 తీసుకోవాలని చెప్పారు, 250 ఎంతో చెప్పారనమాట. ఇవన్నీ కూడా స్నాక్ ఐటమ్స్, ఇవన్నీ కూడా చిప్స్, మిక్చర్ ఇలా చాలా చాలా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ తో కలిపి కాజుతో అలా ఉన్నాయి అనమాట. ఇదంతా కూడా 1 గ్రామ్ గోల్డ్ యూనిక్ స్టైల్ అండి. అసలు చూస్తే మతిపోతుంది, నిజంగా గోల్డా అనిపిస్తుంది. కాకపోతే ప్రైసెస్ అయితే ఈ 1 గ్రామ్ గోల్డ్ ఒక్కటే కొంచెం తక్కువ అనిపించింది నాకు. అంటే మన బయట ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది అనిపించింది అనమాట. క్లాతింగ్ వచ్చేసరికి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట. ఈ డ్రెస్ మెటీరియల్స్ ప్రతిదీ కూడా 1200 రూపీస్ నుంచి స్టార్టింగ్ అని చెప్పారు వాళ్ళు. 1000 నుంచి స్టార్టింగ్ అని చెప్పారు. 1200 నుంచి ఇంకా బాగున్నాయి. 1000 లో ఉండేవి నార్మల్ గా ఉన్నాయి అన్నమాట. తర్వాత ఇక్కడ మనకి హనీ కూడా దొరుకుతుంది. అలాగే మనకి హ్యాండ్లూమ్ శారీస్, హ్యాండ్లూమ్ టాప్స్, డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ హ్యాండ్లూమ్ కి వచ్చేటప్పటికి మనకి 1500 నుంచి స్టార్టింగ్ చెప్పారు. అలాగే ఇంక పోతే ముందుకు వెళ్ళినట్లయితే మనకి బుక్స్, డిక్షనరీస్, డైరీస్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. మనం కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ పిల్లలకి స్నాక్ ఐటమ్స్ లో భాగంగా ఐస్ క్రీమ్ కూడా ఒక స్టాల్ పెట్టారు. ఐస్ క్రీమ్ ఒకటి ఎంత అనుకుంటున్నారు? 150 రూపీస్ అండి అక్కడ. తర్వాత మనకి హ్యాండ్ బ్యాగ్స్, అలాగే వాల్ పోస్టర్స్ పెడతాం కదా, అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ఫర్నిచర్ కూడా మీరు ఫ్రంట్ లో చూసుంటారు. వీడియో స్టార్టింగ్ లో ఫర్నిచర్ చాలా చాలా బాగుంటుంది. అక్కడ ఒక ఉయ్యాలు ఉంటుంది అండి, నేను ఊగుతూనే ఉన్నాను. కానీ చాలా చాలా లుక్ వైజ్ చాలా బాగుంది అనమాట. మెగా ట్రేడ్ ఫేర్ వైజాగ్ లో ఎంవిపి కాలనీలో జరుగుతున్నది. అయితే మీ అందరికీ కూడా ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం జరిగింది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి విజిట్ చేయవచ్చు. 30 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ కాబట్టి పర్వాలేదు, విజిట్ చేయండి. మనకు కావాల్సినవి ఏవైనా కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైజెస్ చూసుకొని పర్చేస్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.